మీకు 2 లక్షల రుణమాఫీ అని ఓటేసినా అన్నారు, 500 బోనస్ అనుకొని ఓటేసినా అన్నారు. ఇక అవన్నీ అయ్యే వరకు టైం పడుతుంది. కానీ ఇప్పుడు నీకోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను ఆడ బయట ఆఫీసులు ఉన్నది నీకోసమే పంపించిండు, తీసుకుపో అని చెప్పిండు అన్నాడు. నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది, మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది, బోనస్ రాకపోతే ఏంది, కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా. బయట రాగానే బర్రె కనబడ్డది, దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు. ఇంటికి పోయినాక ఏమైందన్నా అన్న, ఇంటికి పోయినాక ఇక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా, ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు, బయట కట్టేసినా, నువ్వు పోయి పాలు విండిపో, బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా, పాలు విండిపోమని పంపించినా అన్నాడు. మరి ఏమైంది తర్వాత అన్న, నా భార్య పోయింది, మంచి బకెట్ తీసుకొని పోయింది, ఖుషిగా పోయింది. లోపలికి ఒక్కటే నిమిషంలో వచ్చింది, వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు. ఎందుకు కొట్టింది అన్న, ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా, దున్నపోతు నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తుంది ఇవాళ అన్న, ఏమనిపించేది ఏమున్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలు ఆడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెను పంపిస్తే ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటే, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది, ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది. చాలా మంది రైతులు. కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు. బయట ఏదో అందం అంటే బాధ, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది, గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు, ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తాడా ఎవడన్నా?